ఈరోజు గారి బర్త్డే అన్నమాట. సో నాటి ఐటీ మినిస్టర్ మరియు రాబో కాలంలో కాబోయే కొత్త ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ఒక పోస్టర్ చూస్తున్నాం మనం. సో హ్యాపీ బర్త్డే సార్, తెలంగాణ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధిలో మీ పాత్ర అమోఘం అని చెప్పేసి ఈ పోస్టర్ చూస్తున్నాం కదా ఇక్కడ. సో నిజంగా కూడా కేటీఆర్ గారు హైదరాబాదు సాఫ్ట్వేర్ కోసం చాలా చేసిండు. గత 10 ఏళ్లలో మనకు నిజంగా కూడా పెద్దగా అనిపించలే, కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీల గురించి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా నేను. ఆయన టాలెంట్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, కంపెనీలని తీసుకొచ్చే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అందుకనే హైదరాబాదు ఇప్పుడు బెంగళూరుని కూడా త్వరలో క్రాస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రకాల పెట్టుబడులు తీసుకొచ్చిండు కంపెనీలను కన్విన్స్ చేసి అని చెప్పేసి. సో నేను చాట్‌జీపీటీని ఒక క్వశ్చన్ అడిగినా అనమాట. ఆ క్వశ్చన్ ఏమడిగినా మీకు చెప్తా. సో డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ కేటీఆర్ అచీవ్మెంట్స్ యాజ్ ఏ ఐటీ మినిస్టర్ ఇన్ తెలంగాణ అని క్వశ్చన్ అడిగిన నేను చాట్‌జీపీటీని. సో చాట్‌జీపీటీ ఏమంటుందంటే, ఎస్ కేటీ రామారావు, షార్ట్కట్లో కేటీఆర్, సర్వ్డ్ యాజ్ తెలంగాణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఫ్రమ్ 2014 to 2023. అంటే దాదాపు 9 సంవత్సరాల పైన పనిచేసిండు అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఐటీ మినిస్టర్ కేటీఆరే పనిచేసిండు 2 సార్లు కూడా. So during his tenure, he was widely credited with promoting Hyderabad as a major technology and startup destination. ఈ హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా చేయడంలో కేటీఆర్ పాత్ర ఎంతో ఉందని చెప్పేసి చాట్‌జీపీటీ చెప్తుందన్నమాట. మెనీ ఆఫ్ దీస్ అచీవ్మెంట్స్ ఆర్ సపోర్టెడ్ బై అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ డేటా, వైల్ అదర్స్ ఆల్సో సబ్జెక్ట్ ఆఫ్ పొలిటికల్ డిబేట్. ఎవరేం మాట్లాడినా కానీ కేటీఆర్ చేసిన పనులు మొత్తం కనిపిస్తున్నాయని చెప్తుంది అనమాట. సమ్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్స్ అసోసియేటెడ్ విత్ హిస్ టెనర్ ఇన్క్లూడ్, అంటే ఆయన పరిపాలన కాలంలో ఏమైతే మేజర్గా జరిగినో ఆయన నేను మీకు చెప్తా అని చెప్తుంది అనమాట. ర్యాపిడ్ ఐటీ సెక్టార్ గ్రోత్, తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ అబౌట్ 57,258 crore టు, అంటే 2013-14లో తెలంగాణ వచ్చే ముందల మన ఏర్పడక ముందు 57,258 కోట్ల ఉంది దాని ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ. సో దాన్ని ఎంత పెంచిందంటే 2,41,275 కోట్లకు పెంచిండు ఆయన దిగిపోయే టైంకి 2022-23 అని చెప్పేసి చెప్తుంది చాట్‌జీపీటీ చెప్తుంది అనమాట. ఐటీ ఎంప్లాయ్మెంట్ గ్రూ ఫ్రమ్ అరౌండ్ 3.2 lakh టు ఓవర్ 9 lakhs డ్యూరింగ్ సేమ్ పీరియడ్. చాలా ఇదైతే ఎంత అంటే అంత గొప్ప ఇంక్రిమెంట్ అనమాట. తెలంగాణ రాకముందు 3,23,000 మంది ఉంటే ఆయన టైం దిగిపోయే టైంకి 9 లక్షలకు వచ్చిందనమాట సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళ సంఖ్య అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇది చాట్‌జీపీటీ చెప్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీస్, హైదరాబాద్ అటాచ్డ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ కంపెనీస్ సచ్ యాజ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మెటా, సేల్స్ఫోర్స్, డెలాయిట్, క్వాల్కామ్ అండ్ అదర్స్, స్ట్రెంథనింగ్ ద సిటీ పొజిషన్ యాజ్ ఏ గ్లోబల్ టెక్నాలజీ హబ్. ఈ ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కడ ఏ దేశంలో లేని కంపెనీలు కూడా హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి చెప్తుంది అనమాట చాట్‌జీపీటీ. పేరు మోసిన కంపెనీలు ఉన్నాయని ఈ కొన్ని కంపెనీల పేరు ఇచ్చింది, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట. టీ హబ్ లాంచ్డ్ ఇన్ 2015. టీ హబ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి 2015లో, అంటే ఆయన 14లో మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్, 15లో ప్రోగ్రామ్ పెట్టింది అనమాట. యాజ్ ఇండియా లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఎట్ ద టైమ్, టీ హబ్ హెల్ప్డ్ nurture hundreds of startups and became one of the తెలంగాణ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్. ఆ టీఆప్ ద్వారా ఏం చేసిండో చాట్‌జీపీటీ చెప్తున్నాను క్లుప్తంగా. వీహ్యాబ్ అని ఇంకోటి క్రియేట్ చేసిండు, టీఆప్ చేసిండు, వీహ్యాబ్ చేసిండు. టీ వర్క్స్ క్రియేటెడ్ ఏ లార్జ్ ప్రోటోటైపింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఫెసిలిటీ ఫర్ ద హార్డ్వేర్ ఇన్నోవేటర్స్, ఇంజనీర్స్ అండ్ స్టార్టప్స్. ఎవరైనా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో మరి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఎందుకంటే ధనవంతులు అయితే వాళ్ళ నాయన ఇస్తాడు, వాళ్ళ అమ్మ ఇస్తుంది పైసలు, వాళ్ళు కంపెనీ ఈజీగా పెట్టగలుగుతారు. కానీ మరి బీదరికం నుంచి వచ్చిన వాళ్ళకు, పూర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకు కష్టమవుతుంది. కాబట్టి కేటీఆర్ ఏం చేసిందంటే టీ వర్క్స్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చిండనమాట, వాళ్ళకు ఆఫీస్ ఇచ్చిండనమాట. ఇన్నోవేట్ చేయడానికి మీకు ఇష్టం ఉన్న ఆఫీస్ పెట్టుకోండి, మీరు ఎదగాల పైకి అని చెప్పేసి ఇచ్చిండని చెప్తుంది చాట్‌జీపీటీ. ఎమర్జింగ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్, టెక్నాలజీ, తెలంగాణ ఇంట్రడ్యూస్డ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫోకస్డ్ ఆన్ ఏఐ, బ్లాక్ చైన్, డ్రోన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ ఎమర్జింగ్. ఏఐ వస్తుందని చెప్పేసి కేటీఆర్ దాదాపు 10 ఏళ్ల క్రితమే
ఆయన నిజంగానే ఊహించి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి చేసిండని చాట్‌జీపీటీ చెప్తుంది అనమాట. ఐటీ ఎక్స్పాన్షన్ బిహైండ్ సెంట్రల్ హైదరాబాద్. ది గవర్నమెంట్ ప్రమోటెడ్ ఐటీ గ్రోత్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఉప్పల్, పోచారం, కొంపల్లి అండ్ అదర్ లొకేషన్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ద హైటెక్ సిటీ గచ్చిబౌలి కారిడార్. సో ఎక్కువ గతంలో మరి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ గచ్చిబౌలి కారిడార్లో నుండే మరి కేటీఆర్ వచ్చిన తర్వాత దీన్ని సిటీ మొత్తం స్ప్రెడ్ చేసిండు అని చెప్పేసి చెప్తుంది చాట్‌జీపీటీ. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ త్రూ ద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అని పెట్టిన షార్ట్కట్లు దానికి. ఇంప్రూవింగ్ ఎంప్లాయబిలిటీ అండ్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్. చాలామంది పిల్లలకు ఇంజనీరింగ్ అయిపోగానే వాళ్ళు నిజంగా జాబ్ చేసే కెపాసిటీ లేదని చెప్పేసి కేటీఆర్ గారు అప్పట్లోనే గుర్తించి దానికి టాస్క్ అనే ప్రోగ్రామ్ పెట్టిండు. ఈ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు చదువుతూరు సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ స్కిల్స్ లేవు, మరి కంపెనీలో పనిచేయడానికి స్కిల్స్ లేవు. ఏదైనా కంపెనీలో పెట్టుకోండా మా పిల్లలు, మా తెలంగాణ పిల్లలు అంటే మరి వాళ్ళ దగ్గర సరైన స్కిల్స్ లేవు సార్ అని చెప్పినట్టుంది. అందుకోసం అని చెప్పి ఈ స్కిల్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన అనమాట. ఇది నిజంగా కూడా చాలా బాగా చేయాలి. ఇంకా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో కేటీఆర్ గాన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. మన తెలంగాణలో కేటీఆర్ గారు తలుచుకుంటే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ జాబ్ అయితే పక్కా ఇప్పించవచ్చు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఇవ్వకపోవడం సాధ్యం కాకపోయినా కానీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఖచ్చితంగా ఇచ్చే ప్రోగ్రామ్ అయితే మనం 100% చేయొచ్చు కేటీఆర్ గారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో దాని గురించి దాన్ని మొత్తము లూప్ హోల్స్ ఇట్లా మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నా. మన తెలంగాణ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక జాబ్, డిగ్రీ చదువుకున్న పిల్లలకి. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే నువ్వు బీటెకే చేయాల్సిన అవసరం లేదు, డిగ్రీ చదువుకున్న చాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిస్తే చాలు, టెక్నాలజీ స్కిల్స్ నేర్పిస్తే మన హైదరాబాద్లోనే మన పిల్లలకే జాబులు ఇప్పించవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచో బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చి అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు జాబ్ కొడుతురు. సో మన పిల్లలకు సరైన స్కిల్స్ లేక, అవగాహన లేక ఇంకా కొంత వెనకబడ్డారు అనిపిస్తుంది మన తెలంగాణలో. ఇది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే కేటీఆర్ గారికి నిజంగా కూడా తెలంగాణ మొత్తం గుండెల్లో పెట్టుకుంటుంది అనమాట ఎప్పటికున్నా కానీ. సో ఇంకా తెలంగాణలో కేటీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే గ్యారెంటీ అవుతాడు నెక్స్ట్ టైం. సో దానికోసం ఏం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ ఓటర్ జాబితా కూడా నిజంగా టీఆర్ఎస్కి ఇది 100% అనుకూలమైన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఈసారి 2026 ప్రోగ్రాం ద్వారా ఓటర్ జాబితా సవరణ ద్వారా చాలామంది ఆంధ్ర మేధావుల ఓట్లు, ఆంధ్రాలో ఓట్లు అన్నీ కూడా వాళ్ళ సొంత ఏరియాకు షిఫ్ట్ చేసుకుంటారు. షిఫ్ట్ చేసుకున్నప్పుడు మనం తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వాదాన్ని ఖచ్చితంగా బలంగా వినిపించాలి. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడో కొంచెం తగ్గినట్టు మాట్లాడితే మిగతా తెలంగాణ ప్రాంతంలో కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ మేధావులు, తెలంగాణ వాదులు అందరూ కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎంత చేస్తే అంత మైలేజ్ పెరుగుతుంది అనమాట. వాస్తవంగా వాళ్ళు ఎంత మేము తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం, మేమే వస్తున్నాం అని వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా కానీ ఏమనకూడదు. వాళ్ళు ఏం చేస్తారో జస్ట్ చూసుకుంటూ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కేటీఆర్ గారికి విజ్ఞప్తి. ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఏం జరుగుతుందన్న తెలుసుకుంటే గెలుపు చాలా ఈజీగా అవుతుంది అని మేము తెలియజేస్తున్నాం. సో ఇంకా దీని తర్వాత కేటీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఐటీ మినిస్టర్ మిగతానే ఉన్నా కానీ సో మన హైదరాబాద్కి పెట్టుబడులు తేవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా కానీ ఈ కంపెనీలో నమ్మిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ యూట్యూబ్లో చిన్న ఉదుద్ తుఫాన్ అనుకుంటూ 2014లో వచ్చిన తుఫాను. అక్కడ ఎవరైనా కంపెనీ మేము ఆంధ్రాలో పెట్టడానికి పోతున్నామంటే వాళ్ళకు ఈ వీడియో చూపిస్తే చాలా, అయ్యా వద్దురా నాయన మేమైతే హైదరాబాద్లోనే ఉంటామంటారు. బెంగళూరు ట్రాఫిక్ కూడా ఒకసారి యూట్యూబ్లో కొడితే మనకు తెలిసిపోతుంది. బెంగళూరు కూడా చాలా మంచి సిటీ, అది పెద్ద, కానీ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది ఐటీలో. సో అక్కడున్న ట్రాఫిక్, అక్కడున్న సమస్యలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మన తెలంగాణలో ఇంకా మరిన్ని అవకాశాలు ఉంటాయి, మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక చెన్నై సంగతి తెలుసు, అక్కడ కూడా కంపెనీలు చాలా ఉన్నాయి. సో గతం మళ్ళీ పెరగాలంటే కూడా అక్కడ చెన్నైలో వరదల భయం ఉంటుంది అన్న, సముద్ర ఒడ్డున ఉంటుంది చెన్నై. సో ఆ వరదల భయం ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాలు 3 స్టేట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్లోనే పెట్టుబడి పెడతాయి, తెలంగాణలోనే పెట్టుబడి పెడతాయని చెప్పేసి మా బలమైన నమ్మకం. ఆల్రెడీ కేటీఆర్ గారికి ఇవన్నీ తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉదుద్ తుఫాన్ గురించి ఆంధ్రాలో కంపెనీ పెడతామన్న వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ మైండ్ ఎట్లా వాష్ చేయాలి, బెంగళూరుకి వెళ్తామన్న వాళ్ళకు ఎట్లా సంజాయించాలి, చెన్నైకి పోతామన్న వాళ్ళకు ఎట్లా
మంచిగా చేసుకోవాలని చెప్పేసి అన్ని స్కిల్స్ కూడా మొత్తం ఉన్నాయన్నమాట. ఈ కేటీఆర్ గారి తెలివితేటలు మొత్తం చంద్రబాబు నాయుడు గారే 2009లో పరిశాన్ అయ్యాడు అనమాట. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా టీడీపీతో కలిసి ఎలక్షన్లో పోటీ చేసిందనమాట. అప్పుడు ఎక్కడన్నా మీటింగ్ జరిగితే కేటీఆర్ గారు ఫస్ట్ టైం అప్పుడు ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. ఇక్కడ మీటింగ్ జరిగితే మహాకూటమి మీటింగ్ జరిగినప్పుడు కేటీఆర్ గారు పోయి మాట్లాడాదనమాట. ఈయన మాట్లాడే భాష విధానము, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఆహభావాలు మొత్తం అప్పుడే గమనించి ఎప్పటికున్నా నీ కొడుకు మంచి మనగడ మా రాజకీయాలు అంటే తెలంగాణ వస్తుందని అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తెలియదు వాస్తవంగా. సో నీ కొడుకైతే మన రాష్ట్రంలో మంచి మనగడ అవుతాడని అప్పట్లోనే చెప్పినట్టు పేపర్లో వార్తలు చదివినాం మేమైతే. సో మొత్తం మీద సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. సో మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.